అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం కురబలకోట మండలంలోని కనసానివారిపల్లె చెరువులో గుర్తు తెలియని ఒక మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం మరణించిన వ్యక్తి మదనపల్లి ఘటనలో నిందితుడు కులవర్ధనని గుర్తించారు. బాలిక అత్యాచారం ఘటనలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కానీ సత్వర న్యాయం కోణంలో దీనిపై అనుమానాలున్నాయి. 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల చిన్నారిని చంపేసి డ్రమ్లో దాచిపెట్టిన ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడిని వదిలిపెట్టమని చిన్నారి తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో కూడా మాట్లాడారు.